హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను. నేను ఈ గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. నేను ఈ పచ్చడి కోసం 4 కట్టల గోంగూరను తీసుకున్నానండి. ముందుగానే ఈ ఆకునంతా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. గోంగూర అసలు తడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా కడాయిలోకి వేసుకుంటున్నాను గోంగూర మొత్తం. తడి లేకుండా వేసుకోండి గోంగూరని, అప్పుడే ఈ గోంగూర పచ్చడి అన్నది నెల రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మీడియంలో ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటానండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి మనకి వేగిపోయాయండి. వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనకు గోంగూర అన్నది ఈ విధంగా మగ్గుతుంది. మధ్యలో కలుపుకుంటూ దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతుల్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాంట్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, గోంగూర అన్నది మనకి ఈ విధంగా చాలా వరకు ఆయిల్లో ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు కారాన్ని వేసుకున్నాను. మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ను వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ను వేసుకున్నానండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాను కదండి నేను. ఇప్పుడు అడుగన్నది మాడిపోతుంది. అందుకే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్నానండి. చూడండి, ఈ విధంగా కారం ఉప్పు అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. మనం ఈ పచ్చడికి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిని దీన్ని హీట్ అవ్వనిద్దామండి. కడాయి అన్నది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ని వేసుకుందాం. నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నానండి. కప్పుల్లో చెప్పాలంటే 1/2 కప్పు మట్టుకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది హీట్ అవ్వాలండి. చూడండి, హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి నేను తాలింపు గింజల్ని వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగగానే ఇందులోకి నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. నేను పొట్టు తీసుకొని వేసుకున్నానండి. పొట్టుతో కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బల్ని. ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. 6-7 ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది బాగా కలుపుకుందాం ఒకసారి. ఇందులో
ఇందులోకి నేను ఇంగువ పొడిని వేసుకుంటున్నానండి. ఇంగువ పొడి అన్నది మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ పోపులో అన్నీ మనకు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి మనం వేసుకున్న గోంగూరని. ఎక్కువసేపు అవసరం లేదండి, ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా మనం గోంగూరని. ఒక 5 మినిట్సే అండి. ఈ పోపు ఇదంతా దీనికి పట్టే విధంగా ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు గోంగూర పచ్చడి అన్నది అయిపోయింది. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. మీరు ఏ విధంగా గోంగూర పచ్చడిని చేస్తారో మీరు కామెంట్లో చెప్పండి నాకు. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.